అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ఇసుక, మద్యం, అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ సమస్యలు పెరిగిపోతున్నాయి, ప్రజల మీద కూడా పెను భారం పడుతుందని చెప్పి ఈ సమస్యలన్నింటినీ కూడా ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి సిపిఎం చెందిన నాయకులందరూ కూడా ఏలూరులో మున్సిపల్ కార్పొరేషన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఒక పక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమో ఈ నిత్యావసర ధరలు ఇవన్నీ పెరుగుతుంది మీరు చెప్తే ఏంటి అసలు? ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉందనేది మేము మా మాటల్లో కాదు, చంద్రబాబు నాయుడు గారి మాటలోనే చూద్దాం. ఇసుక, మద్యం మాఫియా పెరిగిపోతుంది, దీన్ని అరికట్టాలని చెప్పి ఆయన ఎమ్మెల్యేలకు చెప్తున్నాడు. దాన్ని బట్టే ఆ రెండు ఎంత తీవ్ర స్థాయిలో పెరిగినాయి ఆయన మాటే ప్రతిబింబం. రెండోది, మహిళల పైన అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయనే దానికి ఉప ముఖ్యమంత్రి గారే నేనే హోంమంత్రిని అయితే దీన్ని అరికట్టేవాడిని అని చెప్తున్నాడు. ఇది మేమనే మాటలు కాదు, వాళ్ళ ప్రభుత్వమే ఈ 6 నెలల కాలంలోనే అప్పుడే ఎంత సంక్షోభంలో పడిపోయిందో, ఎన్ని సమస్యలు పెరుగుతున్నాయో వాళ్ళే చెప్తున్నారు. ధరలు పెరిగిపోతున్నాయి. రెండో ప్రక్కన కరెంటు ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు భారం పేరుతోటి 8,500 కోట్లు భారం వేయడానికి సిద్ధమయ్యారు. అంగీకరిస్తే మరొక 12,000 కోట్లు కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్తున్న మాటలోనే మేము చెప్తున్నాం, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్యలు. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలి తప్ప ఈ రకంగా వచ్చాక ఉచిత ఇసుక ఇవ్వడం మానేసి ధరలు పెంచారు. తల్లికి వందనం అనే పేరు పక్కన పెట్టి తండ్రికి ఇంధనం ఇచ్చే పద్ధతిలో మద్యం షాపులు ఏర్లై పారేలా చేస్తున్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెంచాలనుకుంటున్నారు. మేము అందుకనే వీటిని అరికట్టాలి. మహిళలు దాడుల మీద అత్యాచారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలాగే జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ మాటలను బట్టి ఈ ప్రభుత్వం తీరా అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు దాన్ని గుర్తించి సరి చేసుకోవాలి. వాళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి, అలాగే కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ప్రజ అంటుంది. కాదు, భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగింది. వేరువేరు ప్రాంతాలు, వేరువేరు కులాలు, వేరువేరు ప్రాంతాలు, వేరువేరు భాషలు, వేరువేరు జాతులు ఉన్న ప్రాంతం ఇది. ఒకే ఎన్నిక చెల్లదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి ఆ ఎన్నిక చెల్లదు. జమిలీ ఎన్నికల పద్ధతి రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇసుక కొరత ఉంటుంది, మద్యం పాలసీలో కూడా కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతూ ఉంది, కానీ వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కనీసం అసెంబ్లీ కూడా దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు అసెంబ్లీ ప్రతిపక్షం ఘోర వైఫల్యం చెందింది. వాళ్ళకి ప్రజలు ఓట్లేసి 11 మందిని ఎన్నుకున్నారు. వాళ్ళు నిజాయితీగా చిత్తశుద్ధితో వ్యవహరించే వాళ్ళైతే వాళ్ళు అసెంబ్లీలోకి వెళ్ళి ఆ సమస్యలు లేవనెత్తాలి. బయట పత్రికల దగ్గర మాట్లాడితే సరిపోదు. దానికి బయట లోపల ప్రాతినిధ్యం లేనటువంటి మాలాంటి పార్టీలు మేము పోరాడుతున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు బయట పోరాడాలి, లోపల కూడా మాట్లాడాలి. అలా మాట్లాడకుండా వాళ్ళు వెళ్ళకపోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఆ ప్రభుత్వాలు చెప్తున్న మాటలకి చేతలకి పొంతం లేదనేది మీరు లోపల ఎండగట్టాలని చెప్పేసి మేము వాళ్ళకి సూచిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే ప్రభుత్వం పక్కన చెప్తుంది ప్రజారంజక పాలన చేస్తున్నామని చెప్పి, కానీ పక్క ధరలు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. ఏం చెప్తారు ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఈ 4-5 మాసాల్లోనే ఫెయిల్యూర్ అనేది కనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో అదే తప్పుల్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ప్రత్యేకించి సూపర్ 6 పథకాలు అమలు లేని ఎలా ఉన్నా స్థానికంగా కనీసం ఈరోజు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయని పరిస్థితిలో ఉంది. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 20,000 మంది దగ్గర టిడ్కో ఇళ్ళకి డబ్బులు కట్టించుకున్నారు. ఇల్లు పూర్తయినాయి, ఇప్పటిదాకా టిడ్కో ఇల్లు ఇవ్వాల. అదేవిధంగా ఏలూరు నగరంలోనే, ఒక నగరంలోనే చుట్టుపక్కల పంచాయతీలో ఉన్నటువంటి ప్రజానీకం ఏళ్ల తరబడి వాళ్ళ ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఉంటున్నారు 20 ఏళ్ళ నుంచి. అటు కుమ్మర్రేవు కానీ, బావశెట్టిపేట కానీ, సుందరయ్య గాని కానీ, అన్య నగరం ఇలాంటి ప్రాంతాల్లో కనీసం పట్టాలు ఇవ్వలేకపోతూ ఉంది. ఎవరెవరికో అదానీ అంబానీలకి వేల లక్షల ఎకరాలు కట్టబెడతా ఉన్నారు. 50 గజాలు జాగా వేసుకున్న ప్రజాలేకానికి ఒక పట్టా ఇవ్వలేకపోతూ ఉంది. ఆ కాలనీలో కనీసం రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, విద్యుత్ కానీ, వీధేట్లు కూడా కల్పించిన దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ప్రజల మౌలిక సదుపాయాలు పరిష్కారం చేయలేని ప్రభుత్వాలు ఏ రకంగా ఈరోజు పరిపాలన మంచిగా ఉందని చెప్పుకుంటారో ఇది ఫెయిల్ అయిందని మేము చెప్పదలుచుకున్నాం. ఇది మొత్తంగా సిపిఎం నాయకులు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ నూతన విధానాలను తీసుకొచ్చి అన్నీ కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చిందని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా అందుకు పరిస్థితులన్నీ కూడా భిన్నంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఇసుక, మద్యం, అదేవిధంగా ఈ నూతనంగా వచ్చినటువంటి విధానాలన్నింటిలో కూడా లోపాలను వాటన్నిటి కూడా సరిచేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఏలూరులో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అంటే మన టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.